హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ భైరవం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ కుబేరా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ టీఎన్ఏ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 5 lakhs టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 hours కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ద బూత్ని. సో ఈ మూవీలో మనకి సంజయ్ దత్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి మే మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి July 18th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. అండ్ అలానే ఈ మూవీని మనకి టీవీలో కూడా టెలికాస్ట్ అయితే చేస్తున్నారు. సేమ్ డేట్కి 8 PM ఈ మూవీ మనకి G వాళ్ళు అయితే టెలికాస్ట్ చేస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా సంజయ్ దత్ ఫ్యాన్స్ ఉండి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో July 18th నుంచి. ఇక నెంబర్ 2 జురాసిక్ వరల్డ్ రీబర్త్. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే మన తెలుగు స్టేట్స్లో 2.8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. బాగానే పర్ఫామ్ చేసింది మన తెలుగు స్టేట్స్లో. అండ్ అలానే ఈ సిరీస్కి చాలామంది అయితే ఫ్యాన్స్ ఉన్నారు. సో అందుకే ఈ మూవీ మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు మన తెలుగు స్టేట్స్లో. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళకి సంబంధించి ఈ మూవీని మనకి VOD అయితే తీసుకొస్తున్నారు. రెంట్ రూపంలో అవైలబుల్గా అయితే ఉండబోతుంది. అండ్ ఈ మూవీకి సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి August 5th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీని ఓటీటీలో చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు రెంట్ రూపంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో August 5th నుంచి. ఇక నెంబర్ 3 స్పెషల్ ఆఫ్ సీజన్ 2.0. సో ఆల్రెడీ మనకి ముందుగా సీజన్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2.0 అయితే తీసుకొస్తున్నారు. అండ్ మనకి దీన్ని ఓటీటీకి ఎవరు తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా రిలీజ్ చేశారు ఈ వెబ్ సిరీస్ సంబంధించి. సో ఈ సీజన్ 2.0 మనకి ఎప్పుడు ఓటీటీ రిలీజ్ అవుతుందంటే July 18th నుంచి ఈ సీజన్ మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా స్పెషల్ ఆఫ్ సీజన్ 2.0 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో July 18th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 4 సట్టమం నిధియం. సో ఇది ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ వెబ్ సిరీస్ని మనకి ఎవరు తీసుకొస్తున్నారు అంటే G5 వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో G5 ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ G5 వాళ్ళకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా రిలీజ్ చేశారు. సో ఈ సిరీస్ మనకి ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి July 18th నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఒక కొత్త వెబ్ సిరీస్ని చూద్దామని వెయిట్ చేస్తుంటే G5లో మీరైతే వాచ్ చేయొచ్చు July 18th నుంచి. ది అమెచ్యూర్. సో ఇది ఒక మూవీ. అండ్ ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ మనకి July 17th నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీని చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో July 17th నుంచి. ఇక నెంబర్ 6 లో లైఫ్. సో ఇది ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ వెబ్ సిరీస్ మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి ఈ సీజన్ సంబంధించి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ చేశారు. July 16th నుంచి ఈ సీజన్ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో ఆల్రెడీ మనకి ఈ సీజన్ అయితే వచ్చింది July 16th. బట్ వాళ్ళు ఓన్లీ 1 episodeని అయితే రిలీజ్ చేశారు. సో వీక్లీ 1 episodeని వాళ్ళు అయితే రిలీజ్ చేస్తారు. సో మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో ప్రెసెంట్ అవైలబుల్ ఉంది. ఇక నెంబర్ 7 జెన్ వి సీజన్ 2. సో ఇది ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ సీజన్ 1 అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సీజన్ని ఎవరు తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి ఈ సీజన్ సంబంధించి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ చేశారు. September 17th నుంచి ఈ సీజన్ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా సీజన్ 2 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో September 17th నుంచి. ఇక నెంబర్ 8 DNA. సో ఇది ఒక మూవీ. అండ్ ఈ మూవీలో మనకి అథర్వ మురళి మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. June 20న ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లోనే మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ రీసెంట్గా ఈ మూవీకి సంబంధించి తెలుగులో థియేటర్స్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. ఆ రిలీజ్ డేట్ వచ్చేసి July 18th ఈ మూవీ మనకి తెలుగులో ఈ మూవీ మనకి July 18th నుంచి థియేటర్స్లో స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు
మనకి ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసి అందరినీ షాక్ అయితే ఇచ్చారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే జూలై 19 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. తమిళ్, హిందీ, మలయాళం అండ్ కన్నడ లాంగ్వేజెస్లో. అండ్ షాకింగ్ ఏంటంటే మన తెలుగు లాంగ్వేజ్లో కూడా ఈ మూవీ మనకి జూలై 19 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. బట్ ఈ మూవీ తెలుగు థియేటర్ రిలీజ్ డేట్ వచ్చేసి జూలై 18న ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ కాబోతుంది. బట్ దాని నెక్స్ట్ డేనే ఈ మూవీ మనకి ఓటీటీలో కూడా మన తెలుగులో స్ట్రీమింగ్ అయితే అవబోతుంది. సో మరి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారో మనకైతే తెలీదు. సో మరి మీరు ఎవరైనా డిఎన్ఏ మూవీని థియేటర్స్లో చూద్దాం అనుకుంటున్నారా లేదా ఓటీటీలో చూద్దాం అనుకుంటున్నారా కింద కామెంట్ చేసి చెప్పండి. మీరు థియేటర్స్లో చూద్దాం అనుకుంటే జూలై 18 నుంచి వాచ్ చేయొచ్చు. ఓటీటీలో చూద్దాం అనుకుంటే జూలై 19 నుంచి ఈ మూవీని మీరు మన తెలుగు లాంగ్వేజ్లో మీరైతే వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 9 కుబేరా మూవీ. సో ఈ మూవీలో మనకి రష్మిక మందన, నాగార్జున గారు అండ్ ధనుష్ గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే దాదాపు 68 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. అండ్ తమిళనాడులో 20 కోట్లు సో అండర్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. అండ్ కర్ణాటకలో 13 కోట్లు అండ్ కేరళలో 1.25 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 2.85 కోట్లు. అలా ఈ మూవీ ఓవర్సీస్లో 32 కోట్లు రాబట్టి మంచిగా పర్ఫామ్ చేసింది. అలా కుబేరా మూవీ వరల్డ్ వైడ్ గా 69 కోట్ల షేర్ని అండ్ 136 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 66 కోట్లు. సో అలా కుబేరా మూవీ వరల్డ్ వైడ్ గా హిట్ వర్డిక్ని అయితే దక్కించుకుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే క్లెయిమ్ చేసుకున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి నేను మీకు ఎప్పుడో చెప్పాను ఈ మూవీ మనకి జూలై 18 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుందని. సో అఫీషియల్గా మనకి టీం వాళ్ళే కన్ఫర్మ్ చేసి అయితే చెప్పారు ఈ మూవీ మనకి జూలై 18 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మల్టిపుల్ ఆడియోస్లో అవైలబుల్ ఉంటుంది మన తెలుగుతో పాటు తమిళ, మలయాళం అండ్ కన్నడ లాంగ్వేజెస్లో. సో మరి మీరు ఎవరైనా కుబేరా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 18 నుంచి. ఇక నెంబర్ 10 భైరవ మూవీ. సో ఈ మూవీలో మనకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ నారా రోహిత్ గారు అండ్ మంచు మనోజ్ గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి మే మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ఈ మూవీకి సంబంధించి టోటల్ కలెక్షన్స్ బయటకు వచ్చినాయి. ముందుగా నైజాంలో 3.14 కోట్లు అండ్ సీడెడ్లో 1 కోటి అండ్ ఆంధ్రాలో 3.5 కోట్లు అయితే రాబట్టింది. అలా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 91 లక్షలు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 8.5 కోట్ల షేర్ని అండ్ 17 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17 కోట్లు. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ భైరవ మూవీకి సంబంధించి కూడా నేను మీకు ముందుగానే చెప్పాను ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జూలై 18 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుందని. సో ఇప్పుడు టీం వాళ్ళే మనకి కన్ఫర్మ్ చేసి చెప్పారు ఈ మూవీ మనకి జూలై 18 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుందని. సో మరి మీరు ఎవరైనా భైరవ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో ఈ రోజు నైట్ 12కి మన తెలుగు లాంగ్వేజ్ లో. సో ఈ వీడియోకి తింది గైస్. ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ దిస్ స్పెసిఫిక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.